హాయ్ అండి. నా పేరు శిరీష. నేను శ్రీశక్తి ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసిన మిషన్ ఏంటంటే స్క్రబ్ ప్యాకింగ్ మిషన్. ఇది నార్మల్‌గా మెటీరియల్ ఏంటి, మిషన్ ప్రాసెసింగ్ ఏంటి, అవి స్క్రబ్ ప్యాకింగ్ ఎట్లా చేసుకోవాలో నేను ఈరోజు మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్రబ్ మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో డైస్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. నార్మల్‌గా స్క్రబ్ ఒకటే కాకుండా టూత్ బ్రషెస్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా, ఇంకా మసాలా ప్యాకెట్స్ అయినా అంటే ఇంకా 4 టైప్స్ ఆఫ్ డైస్ కూడా మీరు చేంజ్ చేసుకొని మిషన్ అది యూజ్ చేయొచ్చు. ఇంకా నార్మల్‌గా ట్రెండ్‌లో ఉన్న టీ షర్ట్ లోగోస్ గాని, నేమ్స్ గాని, కంపెనీ నేమ్స్ ప్రింట్ చేసుకుంటారు కదా! దానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి టెంపరేచర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. 145 సెకండ్స్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి 145 సెకండ్స్ మిషన్ హీట్ అయిన తర్వాత మనకి ఒక అలారం సౌండ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే మనము షీట్ ప్యాకింగ్ అయ్యేటప్పుడు 3 సెకండ్స్ టైం అన్నమాట ఇక్కడ. ఆ 3 సెకండ్స్ లో ఒక షీట్ అనేది ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే స్క్రబ్స్, కప్స్. మనకి స్క్రబ్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. కప్స్ ఇట్లా ఉంటాయి. ఇవి షీట్స్ అండి. షీట్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీని ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఎలా ప్యాక్ అవుతుంది, ఎట్లా చేసుకోవాలని ఒకసారి నేను ప్రాసెస్ చూపిస్తాను. కప్స్ అనేది డైస్ లో ఎట్ ఎ టైమ్ 12 పీసెస్ ప్యాక్ అవుతాయి అనమాట. నార్మల్ గా సపరేట్ గా సింగిల్ మీరు ఒకటేసారి మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు ఒక 1000-1500 మెటీరియల్ మొత్తం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు 3 సెకండ్స్ లో ఒక షీట్ అనేది ప్యాక్ అయిపోతుంది కాబట్టి మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 1 అవర్ నుంచి ఇదంతా మెటీరియల్ అంతా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పెట్టుకోవాలి కప్స్. ఈ స్క్రబ్స్ అనేది మిడిల్ లోకి ఇట్లా పట్టుకొని స్ప్రెడ్ చేస్తే రౌండ్ షేప్ లో వస్తాయి. వచ్చిన తర్వాత ఇట్లా 12 కప్స్ లో 12 స్క్రబ్స్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి షీట్ స్టార్టింగ్ లో 4 ఇంచెస్ గ్యాప్ వదిలేసి సైడ్స్ లో ఎడ్జెస్ మొత్తం అంటే ఎండింగ్స్ మనకి డైకి సరిపడా షీట్ అడ్జస్ట్ చేసుకొని ఎండింగ్స్ లో ఎక్కడైనా కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ల తర్వాత టైం చూడండి 145 సెకండ్స్ హీట్ అయింది కదా! మనం ఇక్కడ షీట్ కూడా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి హ్యాండిల్ ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ టైమింగ్ వస్తుంది కదా! 3 సెకండ్స్ అవ్వగానే మనకి ఇంకొక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు షీట్ రెడీ అయిపోయిందని. మనము హ్యాండిల్ పైకి తీసినాక సడన్ గా అంటే నార్మల్ గా ఇది షీట్ అనేది బయటికి తీయకుండా ఒక క్లాత్ తో కొంచెం ఇట్లా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అన్నమాట. మనకి స్క్రబ్స్ వచ్చేసి షీట్ రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ అండి. టూత్ బ్రషెస్ కైనా, డ్రై ఫ్రూట్స్ కైనా ఇంకా మీరు 4 టైప్స్ ఆఫ్ మిషన్ తీసుకున్నప్పుడు ఈ డైతో పాటు మీరు ఎక్స్ట్రా ఇంకేదైనా ప్యాక్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా డైస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇది మిషన్ ప్రాసెస్ అయితే సేమ్ మొత్తం అంతే ఉంటుంది. ఇంకా ఇది ఒక్క మిషనే కాదండి, 50 టైప్స్ ఆఫ్ మిషనరీ ఉంది కదా! మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా కొన్ని మిషనరీ నేను పరిచయం చేస్తాను. ఇంట్లో ఉండి నార్మల్ గా ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ లో ఉన్న వాళ్ళు లేదా బయట ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము చేయలేదు, చిన్న ఇన్వెస్ట్మెంట్ తో ఇంట్లో ఉండి స్టార్ట్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ లో కూడా మీరు నార్మల్ గా హాయ్ అని వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని పెడతాం అన్నమాట. థ్యాంక్ యూ అండి.